గుడ్ మార్నింగ్. ఎట్టకేలకు జనసేన టీడీపీ అభ్యర్థుల లిస్టు విడుదలైంది. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి 94 మంది అభ్యర్థుల పేర్లను విడుదల చేయటమే కాకుండా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వబోయేటటువంటి సీట్ల సంఖ్యను తేల్చేశారు. 24 సీట్లు, అదేవిధంగా 3 పార్లమెంటు సీట్లు మాత్రమే పవన్ కళ్యాణ్కి ఇస్తున్నట్లుగా చెప్పేశారు. ఇక దీని మీద రకరకాలుగా విమర్శలు వస్తున్నాయి. ఏదైతే కనీసం 40 స్థానాలు ఉంటాయి అనే దానికి కొత్త తర్కం చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఏమిటంటే 24 స్థానాలు ఇక్కడ వచ్చినాయి, 3 పార్లమెంటు సీట్లు ఇచ్చారంటే 3 ఏళ్ళు 21 వచ్చినట్టే కదా, మరి 45 సీట్లు వచ్చినట్టే కదా అని చెప్పేసి ఒక మాట చెప్తాం. చిత్ర విచిత్రం అది. మరి ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే గతంలో మీరిచ్చే 15 సీట్లకి కక్కుర్తి పడే రకాలమా మేమేమన్నా అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ మరి మా ఆశయం ఎట్లా నెరవేరుద్ది, మా లక్ష్యం రాజకీయ లక్ష్యాలు ఎట్లా నెరవేరుతాయి అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ 24 సీట్లకు ఎందుకు పరిమితమయ్యాడో ఆయనే చెప్పాలి. 24 సీట్లకు అంగీకరించడానికి ఒక తర్కాన్ని చెప్తున్నాడు. మనం గతంలో 10 సీట్లన్నా గెలిచి ఉంటే ఇప్పుడు మనం సీట్లు అడిగి ఉండేవాళ్ళం అని చెప్పి చెప్తాం. అంటే కార్యకర్తల్ని మీరు ఏం గొడవ చేసినా సరే, ఏం చేసినా సరే తెలుగుదేశం పార్టీకి జెండా మోయాల్సిందే, తెలుగుదేశం పార్టీ జెండా మోయాల్సిందే, తెలుగుదేశం పార్టీకి ఆ అభ్యర్థులు నిలబడ్డ దగ్గర ఓట్లు వేయాల్సిందే అనే ఆదేశాలు ఇచ్చేశారు. ఇంక కొంతమంది విశ్లేషకులు అయితే ఇది చంద్రబాబు పవన్ కళ్యాణ్ల కలయికను కోరుకునేటటువంటి విశ్లేషకులు అయితే కొత్త తర్కాన్ని తీస్తున్నారు. ఇప్పటిదాకానేమో పవన్ కళ్యాణ్ ఇంద్రుడు చంద్రుడు, ముఖ్యమంత్రి అభ్యర్థి, ఉప ముఖ్యమంత్రికైనా అర్హుడు, లేదా పదవీ కాలంలో షేర్ కావాలని చెప్పినటువంటి వీళ్ళు ఇప్పుడేమంటున్నారంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల యొక్క సీట్ షేరింగ్ చాలా గౌరవప్రదంగా ఉంది. ఏదైనా సరే రాజకీయ చరిత్రను బట్టి, ఆ పార్టీకి ఉన్నటువంటి చరిత్రను బట్టే సీట్లు కేటాయింపు జరుగుతుంది. జనసేన పార్టీకి 5.68% ఓట్లు మాత్రమే, అంటే 6% ఓట్లు మాత్రమే వచ్చినాయి. ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా దాదాపు 10 నుంచి 14% దాకా సీట్లు ఇచ్చాడు. భలే తర్కం తీశారండి. 6% ఓట్లే, 6%మే రావాలి, 6%మే సీట్లు ఇవ్వలేదు కదా. 6% ఓట్లు ఉన్నాయి కాబట్టి 6% సీట్లు ఇవ్వలేదు కదా. 6% ఓట్లున్నా కానీ మరి దాదాపు 15% సీట్లు ఇచ్చాడు కదా అని కొత్త తర్కాన్ని లేపారు. 15%, 15 కూడా కాదు, 16-17% సీట్లు ఇచ్చాడు. 6% ఓట్లుంటే 17% సీట్లు ఇచ్చాడు అని చెప్పేసి ఒక తర్కాన్ని లేపారు. దాదాపు 16% అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్. సరే, వాళ్ళు సమాధానపరచుకోవటానికి వాళ్ళు ఎన్నైనా చెప్తారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక పాజిటివ్ అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో అర్ధరాత్రి లిస్టులు విడుదల చేసేవాడు. పగలు లిస్టు విడుదల చేస్తే ఎక్కడ తన్నుకుంటారో, ఏం చేస్తారో, ఏమైద్దో అని, ఎక్కడ తిరుగుబాట్లు వస్తాయని చెప్పేసి అర్ధరాత్రి లిస్టులు విడుదల చేస్తారు. ఇప్పుడు స్పష్టంగా ఉన్నటువంటి దాదాపు 23 వాళ్ళు గెలిచినటువంటి సీట్లలో ఒక 19 సీట్లకి, గతంలో గెలిచిన 23లో 19కి, మిగతా ఎక్కడ వివాదం లేనటువంటివి, ఎక్కడ కూడా పోటీదారు లేనటువంటి మిగతా వాటిని చూసుకొని జాగ్రత్తగా 94 సీట్లను ఒకేసారి ప్రకటించడం విశేషం. ఖచ్చితంగా అది టీడీపీ వాళ్ళకి అడ్వాంటేజ్. చెప్పుకోవటానికి పనికి వస్తుంది. దేనికి చెప్పుకోవడానికి పనికి వస్తుందంటే
వైసీపీ వాళ్ళు ఇంతవరకు అధికారికంగా క్యాండిడేట్స్ ని ప్రకటించలేదు. మార్పులు చేర్పులు చేశారు, సమన్వయకర్తలు అన్నారు, అదన్నారు ఇదన్నారు తప్ప మేము అధికారికంగా క్యాండిడేట్స్ ని ముందు 60% పైగా క్యాండిడేట్స్ ని ముందుగా ప్రకటించాము అని చెప్పుకోవడానికి పనికొస్తుంది. ఒక అడ్వాంటేజ్ తెలుగుదేశం పార్టీకి ఉన్నట్లే. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ తాను 24 సీట్లను కూడా నేను పేర్లను ప్రకటించలేని స్థితిలో ఉన్నాను రా బాబు, మనం సీట్లు తీసుకొని ఏం చేస్తాం, ఆ 24లో ఒక 5 పేర్లు మాత్రమే ప్రకటించారు. దీన్ని అర్థమెటిక్ గా ఏదో మరి సెంటిమెంటల్ గా కూడా అంటా ఉన్నారు. 9 94 + 5 99, 9 లక్కీ నెంబర్ అని, 99 9 + 9 18 అని, 1 + 8 కూడా 9 అని. కాబట్టి దానికోసం అని చెప్పేసి మేము ఆయన 5గురిని, ఈయన 94ను ప్రకటించారని ఉభయ పార్టీల కలయికను కోరుకునే వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే, వీళ్ళు జన సైనికులకి ఒక సందేశం మాత్రం పవన్ కళ్యాణ్ ఇచ్చారు. అరే బాబు, ఇక మీరు సీఎం అని అరవబాకండి. నాకు అవసరమైతే ఒక మంత్రి పదవి ఇస్తారో ఇవ్వరో, లేదా మహా అయితే ఒక రాజ్యసభకు పంపుతారో పంపరో, మన స్థాయి ఇది, మన స్థాయి ముఖ్యమంత్రి స్థాయి కాదు. మన స్థాయి ఏమిటయ్యా అంటే వాళ్ళు ఇచ్చింది తీసుకునేటటువంటి స్థాయి. ఎందుకంటే 10 సీట్లు కూడా మనం గతంలో గెలవలేదు, 10% ఓట్లు కూడా మనకు రాలేదు. రియాలిటీని అర్థం చేసుకోండి. తెలుగుదేశం పార్టీతో లేకపోతే మనం కనీసం అసెంబ్లీలో అడుగు పెట్టలేము అనేటటువంటి నిజాలని వాళ్ళు ఎక్కడెక్కడో గాలి మేడలు కడుతున్నటువంటి పిల్ల సైనికులకి, జన సైనికులకి వాస్తవాల్ని పవన్ కళ్యాణ్ తెలియజేసినట్టే. ఇక క్యాండిడేట్స్ నిర్ణయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు అనేవి ఊకదంపుడు ఉపన్యాసాల కోసం, ప్రజలను ప్రభావితం చేయటం కోసం, ప్రజలను ఏమార్చడం కోసమే తప్ప వీళ్ళు చూసుకుంటుంది స్వార్థంగా వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలే అనడానికి ఒక ఉదాహరణ ఏంటంటే, అనకాపల్లి పార్లమెంట్ సీటుని నాగబాబు ఆశిస్తున్నాడు. కాబట్టి అక్కడ పోటీదారుగా ఉన్నటువంటి గతంలో గెలిచినటువంటి కొణతాల రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి తర్వాత కొంతకాలం వైఎస్ఆర్సీపీలో ఉండి, మరి అతని ఇంటికి వెళ్ళేలా కూడా ఇద్దరు అన్నదమ్ములు అతనికి నచ్చజెప్పి అతనిని అనకాపల్లి అసెంబ్లీ స్థానానికి మాత్రమే పరిమితం చేయగలిగారు. ఇక్కడ సకుటుంబ సపరివారంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమో సామాజిక న్యాయం, రెడ్లని కమ్మవారిని కూడా పక్కన పెట్టి, ఉన్నత కులాల వాళ్ళని పక్కన పెట్టి బీసీ ఎస్సీ సామాజిక వర్గాల వాళ్ళకి అందలం ఎక్కిస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన రాజకీయ విధానం అది. వీళ్ళ రాజకీయ విధానం ఏంటంటే వీళ్ళ కుటుంబం బాగుండాలి, వీళ్ళు మాత్రం బాగుంటే చాలు, ప్రజలు ఏమైపోయినా వీళ్ళకి పర్లేదు. అందుకని ఈ సీట్ల విషయంలో సకుటుంబ సపరివారంగా వాళ్ళ యొక్క స్థానాలను మాత్రం సురక్షితం చేసుకున్నారు. సీనియర్ నాయకులైనటువంటి బుచ్చయ్య చౌదరి, ఆలపాటి రాజా గారు లాంటి వాళ్ళని, ఎరపతినేని శ్రీనివాస్ లాంటి వాళ్ళని గాలికి వదిలేసిన ముందు లోకేష్ గారు మంగళగిరి నుంచి, చంద్రబాబు గారు కుప్పం నుంచి, బాలకృష్ణ గారు హిందూపూర్ నుంచి, అదేవిధంగా అనకాపల్లి పార్లమెంటు స్థానం నాగబాబు కోసం, భీమవరం అసెంబ్లీ స్థానం పవన్ కళ్యాణ్ కోసం అని ఎవరి స్థానాలను వాళ్ళు సురక్షితంగా పెట్టుకొని
ఒక 3 స్థానాలనేమో ప్రకటించేసుకొని ఒక 2 స్థానాలనేమో ప్రకటించకుండా జాగ్రత్త పడి ఎవరెట్టబోతే మాకెందుకో మేము మీ ముందుకు వస్తున్నాం, మమ్మల్ని గెలిపించండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని అసెంబ్లీలోకి పంపించండి అని చెప్పేసి విన్నపాలు చేసుకున్న రోజు నిన్నని చెప్పాలి. వాళ్ళు ఏదో మంచి రోజని బొట్లు పెట్టుకొని అవతల బీజేపీ పార్టీ తేల్చకపోయినా సరే వీళ్ళు బీజేపీ పార్టీ భవిష్యత్తులో రావచ్చు అని ఒక 57 స్థానాలను అలా పెండింగ్ లో పెట్టేసి, అంటే 118 వీళ్ళు అనుకుంటే ఇంక మిగిలిన ఉంటాయి కదా 57 దాకా, ఆ 57 స్థానాలు బీజేపీ రాక కోసమే మేము ఉంచామన్నట్టుగా ఒక ఫీల్ వదిలేసి, బీజేపీ వస్తుందో రాదో అది కాలం చెప్తుంది. వచ్చేవాళ్ళు అయితే వీళ్ళని ఈ రకంగా ఆపసోపాలు పట్టించరు, ఈ రకంగా కనీసం పవన్ కళ్యాణ్ కూడా ఆహ్వానించకుండా ఉండదు అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. వాళ్ళు దాదాపు రారు అనేదే నాకు తెలిసిన లేటెస్ట్ గా తెలిసింది ఏంటంటే, ఈ యొక్క డిక్లరేషన్ వచ్చేదాకా, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేదాకా పొత్తుల సంగతి వద్దు అని చెప్పారు. సరే, వీళ్ళు సకుటుంబ సపరివారం సంక్షేమం, జన సంక్షేమమేమో జగన్మోహన్ రెడ్డి చూస్తా ఉంటే వీళ్ళ వ్యక్తిగత సంక్షేమాలని వీళ్ళు చూసుకుంటారనే అభిప్రాయాన్ని ఇచ్చే విధంగా ఉంది నిన్నటి సీట్ల యొక్క ప్రకటన. అదే సందర్భంలో సీట్లు పొందినటువంటి వ్యక్తులను ఒకసారి కానీ పరిశీలిస్తే, సీట్లు పక్కన పెట్టినటువంటి వ్యక్తులను కానీ ఒకసారి పరిశీలిస్తే, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తున్నటువంటి బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్ మోస్ట్ పర్సన్ కి ఫస్ట్ లిస్టులో 94 మంది అభ్యర్థులను ప్రకటించినా గానీ అతనికి చోటు ఇవ్వకపోవటం అనేది చంద్రబాబు యొక్క తాను బాగుంటే చాలు, తన నీడ కూడా బాగుండకూడదు అనేటటువంటి విధానానికి మచ్చుతున్నది. ఇక చంద్రబాబు సీట్లు ఇచ్చినటువంటి వాళ్ళని చూద్దాం. మహాసేన రాజేష్ కు సీట్ ఇచ్చాడు. మహాసేన రాజేష్ యొక్క చరిత్రగానే ఒకసారి చూస్తే, ఏదైతే ఉన్నత వర్ణాలకు చెందినటువంటి అమ్మాయిని లేపుకు రండి, లేపుకొస్తే నేను 1,00,000 రూపాయలు ఇస్తాను అని చెప్పినటువంటి ప్రబుద్ధుడు అతను. అలాంటి ప్రబుద్ధుడికి, ఎందుకంటే అమ్మాయిని చూస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలనేటటువంటి భావమరిదికేమో హిందూపూర్లో ఇచ్చుకున్నాడు. మరి బీచ్ ఫెస్టివల్ జరిపిస్తాము అని ప్రజా సంఘాల వాళ్ళు అడ్డుపడితే విశాఖపట్నంలో బీచ్ ఫెస్టివల్ ని జరపకుండా వాయిదా వేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడేమో కుప్పంలో తన సీట్ను ప్రకటించేసుకున్నాడు. అగ్రవర్ణాల అమ్మాయిని లేపుకొచ్చిన వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇస్తానన్న మహేష్ కేమో మొట్టమొదటి జాబితాలో చోటు కల్పించాడు. మరి ఇంకొక అతను కొలికిపూడి శ్రీనివాసరావు ఏకంగా డిబేట్ లో ఒక అగ్రవర్ణానికి చెందినటువంటి ఒక వ్యక్తి మీద చెప్పు తీసినటువంటి వాడికి, చెప్పు తీసి కొట్టపోయినటువంటి వాడు, కొట్టినట్లే చెప్పు తీసినటువంటి వాడికి సీటు కల్పించాడు. అంటే చంద్రబాబు నాయుడు సీటు కల్పించేది, సీట్లు ఇచ్చేది అరాచకవాదులకి. కొలికిపూడి శ్రీనివాసరావు అదే కాదు, వాడి తల్లనరికేస్తా, ఈడి తల్లనరికేస్తా, వాడి తల్లనరకు వచ్చినోడికి ఇంత ఇస్తా, ఈడి తల్లనరకు వచ్చినోడికి ఇంత ఇస్తా అని చెప్పేసి ప్రకటనలు కూడా చేశారు. అంటే ఇటువంటి చరిత్ర కలిగినటువంటి వాళ్ళకి, ఇటువంటి అరాచకాన్ని సృష్టించగలిగేటటువంటి వాళ్ళకి ప్రజల మేలు కానీ ప్రజల గురించి కానీ కాకుండా స్వామి భజన చేస్తూ ఎందాకైనా పోయేటటువంటి వాళ్ళని, ఎంత నీచంగా అయినా సరే ప్రవర్తించగలిగేటటువంటి వాళ్ళని, సమాజానికి పనికిరాని వాళ్ళని చూసి ముందుగా క్యాండిడేట్స్ గా ప్రకటించేశాడు చంద్రబాబు నాయుడు గారు.
ఇక పవన్ కళ్యాణ్ ని తోక పార్టీగా మిగిల్చేశాడు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఏ విధంగా తోక పార్టీలుగా మిగిలి ఉన్నాయో అదే నీ స్థాయి పవన్ కళ్యాణ్. నీవు ఇకపై ముఖ్యమంత్రి సీఎం అనేటటువంటి ప్రకటనలు నీ యొక్క జన సైనికులు కూడా చేయకుండా నువ్వు చూసుకో. అందుకే నా గతంలో గెలిచిన 23 కన్నా ఒకటి ఎక్కువగా నీకు ఇచ్చాను. నువ్వు కోరుకునే నువ్వు ఇష్టపడేటటువంటి పావలాకు ఒకటి తక్కువ ఇచ్చాను. నీ పరిస్థితి అది. నీకున్నది 6% ఓట్లు, నేను 16% సీట్లు ఇచ్చాను. ఇచ్చిన సీట్లు గెలవటానికి నువ్వు ప్రయత్నం చేయటం తప్ప నీ దగ్గర మార్గం లేదని చెప్పేసి ఒక హెచ్చరికను జారీ చేశాడు. ఇక ప్రజలు ఏమి నిర్ణయం తీసుకుంటారు, ఎలా చేస్తారో. మరొక వైపు వైఎస్ఆర్సీపీ దాదాపు ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా క్యాండిడేట్స్ ని పరోక్ష ఆదేశాలు ఇచ్చేశారు. వాళ్ళ క్యాండిడేట్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పోతా ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు వచ్చి ప్రకటించడం జరిగింది. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది ఒకటి మాత్రం వాస్తవం. ఏమిటయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారు ఓట్లు చీలనివ్వను, మనం విడివిడిగా పోటీ చేస్తే మళ్ళీ జగనే వస్తాడు అంటే దాని అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళని భుజాన పెట్టుకొని మోసేటటువంటి పచ్చ మీడియా వీళ్ళంతా చెప్పేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన రాక్షస పాలన, అరాచక పాలన అనేది నిజం కాదు. మరి రాక్షస పాలన అది లేదా అరాచక పాలన లేదా అప్రజాస్వామిక పాలనగానైతే వీళ్ళు కలవాల్సిన పని లేదు కదా. మేము కలిస్తేనే నిలుస్తాము, కలవకపోతే మళ్ళీ జగనే వస్తాడు అనేటటువంటి సందేశాన్ని వాళ్ళు ఇవ్వటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంది అని వీళ్ళు కూడా ఒప్పుకున్నట్లుగా ఈ యొక్క నిన్న అభ్యర్థుల ప్రకటన సందర్భంలో 2 కోణాలతోటి చంద్రబాబు ఒక రకంగా మాట్లాడటం, బీజేపీ ప్రస్తావన లేకుండా, పవన్ కళ్యాణ్ మరో రకంగా మాట్లాడటం, దిప్పుడు కళ్ళం ఆశతోటి బీజేపీ ఇకనైనా మిగతా రాబోయే రోజుల్లో రావచ్చు, నాకు మాటిచ్చింది వస్తారని చెప్పటం, ఇవన్నీ చూస్తా ఉంటే మేము ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము చేసినటువంటి ప్రచారం అంతా అరాచక పాలన, లేకపోతే అప్రజాస్వామిక పాలన, రాక్షస పాలన అనేదంతా శుద్ధ అబద్ధం, శుద్ధ తప్పు. ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్నారు అనే విషయాన్ని ఉభయులు సంయుక్తంగా కూడా అంగీకరించినటువంటి పరిస్థితి నిన్న. నమస్తే.